లక్షటిపేటలో దొంగ నోట్ల చలామణి కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో 500 దొంగ నోట్లు ఇచ్చి మోసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టి 5,98,500 విలువైన దొంగ నోట్లు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో కృషి చేసిన పోలీసులను ఏసీబీ ప్రకాష్ అభినందించారు. కార్పొరేషన్ కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఆ ఫిల్లర్స్ కి ఒక కార్లో వచ్చిన వ్యక్తులు మూడు నోట్లు 500 రూపాయలు 1,500 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అని లేడీ, తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అవి చూస్తూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ